గురుగారు మనం చాలా సమస్యల గురించి మాట్లాడుకున్నాం, పరిష్కారాల గురించి తెలుసుకున్నాం. కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే చాలా చిన్న వయసులో టీనేజ్లో ఉన్న పిల్లలు, యంగ్గా ఉన్న పిల్లలు సూసైడ్స్ ఎక్కువ చేసుకుంటున్నారు ఈ మధ్యన. కారణాలు ఏమైనా కావచ్చు, వాళ్ళు ఏదో బెట్టింగ్స్ వేసారని కావచ్చు, మార్కులు రాలేదని కావచ్చు, మనస్తాపం కావచ్చు, రీజన్స్ ఏమైనా. అదేమైనా కర్మ ఫలితమా? ఎందుకు అలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు? ఈ సూసైడ్ యాక్టివిటీస్ గురించి నేను బాగా స్టడీ చేస్తే అమ్మా, ఎవరైతే 12వ తారీఖు పుడతారో, ఎవరి పేరులో అయితే 12 ఉంటుందో వాళ్ళు ఓన్లీ హ్యాంగింగే చేసుకుంటారు. మీ ఫోన్ తీసుకొని సినిమా యాక్టర్ ఉదయ్ గారి పేరు కొడితే 12 వస్తుందమ్మా. వీళ్ళు హ్యాంగింగే చేసుకుంటారు, వేరే విధంగా సూసైడ్ చేసుకోరు. అంటే పేరు మెయిన్ రోల్ పోషిస్తుంది వీళ్ళకి. 12వ నంబర్లో గనక పేరు ఉంటే, అందరికీ న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ ఉందమ్మా ఫోన్లో, ఊరిని ఒక్క నిమిషం డౌన్లోడ్ అయిపోయింది. ఉదయ్ అని కొడితే 12 నంబర్ వస్తుంది. వీళ్ళు హ్యాంగింగ్ చేసుకోవటమే కాకుండా అంట ఫ్రెండ్స్తో కలిసినప్పుడు లేదా నేను ఊరేసుకుంటే నా కార్యక్రమాలన్నీ మా ఇంట్లో వాళ్ళు బాగా చేస్తారా లేదా, మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి నన్ను చూస్తారా లేదా డిస్కషన్ అని కూడా చేస్తుంటారంట. ఓకే, అంటే ముందు నుంచే వాళ్ళకి ఆ సూసైడ్కల్ యాక్టివిటీస్ అలా పనిచేస్తూ ఉంటాయి. కానీ వీళ్ళందరూ సూసైడ్ చేసుకునే వాళ్ళందరికీ నేను చెప్పేటువంటి ఒక మంచి మెసేజ్ ఏంటంటే, రోజులన్నీ ఒకలాగా ఉండవు. ఈ రోజున చిన్న స్థాయిలో ఉన్న మోడీ గారు ఈ రోజున ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. చిన్నప్పుడు చిన్న స్థాయిలో ఉన్న కలాం గారు రాష్ట్రపతి అయ్యారు. అంటే రోజులు ఒకలాగా ఉండవు, రోజులు మారుతూ ఉంటాయి. అంటే ఈ రోజు ఇబ్బందుల్లో ఉన్న మనం రేపు పొద్దున బాగా క్లిక్ అవుతాం. ఈ రోజు బాగున్న వాళ్ళు రేపు పొద్దున ఇబ్బందులు కూడా పడవచ్చు. అంటే లైఫ్ సర్కిల్ ఎలా జరిగిద్ది అనేది వాళ్ళ యొక్క ఫేట్ని బట్టి, వాళ్ళ ఫేట్ని బట్టి జరుగుతుంది. కాబట్టి ఇవాళ ఇబ్బంది వచ్చిందని చెప్పి మనం కనుక ఇలా సూసైడ్ చేసుకుంటే రేపు పొద్దున మంచి రోజులు వచ్చినప్పుడు ఆ మంచి రోజులు ఎవరు అనుభవించాలి? అంతే కదా. సో మీకేం మంచి రోజులు వస్తాయి? మీరు కళ్ళారా చూస్తున్నారు కదా. నిన్న ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు ఇవాళ లేరు, నిన్న మామూలుగా ఉన్న వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అంటే ఇలా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా. అది కామన్ సార్, అందరి లైఫ్ లోనూ చీకటి వెనకాల వెలుగు వస్తుంది అంటారు, ఉదయం రాత్రి రెండు ఉంటాయి కదా. అలా ఉంటాయి కాబట్టి వీళ్ళందరూ కూడా సూసైడ్ అనేది పక్కన పడేసి అసలు మా పేరులో ఏమన్నా ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని చూపించుకోవాలి. తర్వాత 18 అని ఒక నంబర్ ఉందమ్మా, 18వ నంబర్. ఈ 18 నంబర్ పర్టికులర్గా సూసైడ్సే కాకుండా యాక్సిడెంట్స్ కూడా చేస్తుంది. అంటే వీళ్ళు సూసైడ్ చేసుకోకముందే యాక్సిడెంట్ చేసేస్తుంది. సౌందర్య గారు 18, శ్రీదేవి గారు 18, ఇలా చాలామంది 18 అనుకోకుండా జరగచ్చు, అనుకుని కూడా జరగవచ్చు. ఈ 18వ నంబరు తప్పనిసరిగా చిన్నపిల్లలే ఉంటారే, ఆడుకునే పిల్లలు, చిన్న అంటే మరి 1 or 2 years పిల్లలు, కొంతమంది పిల్లలు నూనె కింద పట్టడం, చెయ్యి ఎరగటం, కాలు ఎరగటం జరుగుతూ ఉంటాయి. వీళ్ళందరికీ పేరు 18వ నంబర్లో ఉంటుందమ్మా. చిన్న జలుబు చేస్తే తీసుకెళ్ళి బాక్స్లో పెడతారు, వీళ్ళందరికీ 18వ నంబర్లో పేరు ఉంటుంది. అంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే గత జన్మ పాప కర్మలు కూడా ఉంటాయి. దానికి తోడు ఈ జన్మలో కూడా మనం పేరు పెట్టేటప్పుడు నెగిటివ్ నంబర్లో పేరు పెడితే ఆ పాప కర్మలు ఇప్పుడు ఉన్న ఈ నెగిటివ్ పేరు రెండు కలిపి పిల్లలను బాగా ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. అలా కాకుండా అసలు మాటకు ముందు మన అబ్బాయికి ఎందుకు హెల్త్ పాడవుతుంది, ఆస్మా అని ఇలా బాక్స్లో పెట్టడం ఇలా ఎందుకు జరుగుతుంది, ఆడుకుంటూ ఎందుకు పడిపోతున్నారు, మరి పక్క పిల్లలు ఎందుకు పట్టడం లేదు అని ఒక్కసారి క్వశ్చన్ చేసుకొని మీకు నమ్మకం ఉన్న, మీకు తోచిన ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ తెలిసిన వాళ్ళని వెళ్ళి కలవాలి. కలిసి ఏమంటే ఇలా మా అబ్బాయికి ఇలా జరుగుతుంది, కారణం ఏంటంటే ఆడు ఎలా ఉండాలంటే మీ పేరులో ఏ పెట్టేయండి అమ్మా తగ్గిపోయిద్ది అంటే కుదరదు. ఆల్రెడీ ఉన్న పేరు టైప్ చేసి మీ ఫోన్లో దాని ప్రిడిక్షన్ చదివేయాలి. ఆ ప్రిడిక్షన్లో ఇట్స్ యాక్సిడెంటల్ నంబర్ అని ఉందనుకో, మీ అబ్బాయికి జరుగుతుంది యాక్సిడెంట్సే కదా, ఇక్కడ ప్రిడిక్షన్లో కూడా యాక్సిడెంట్ అని ఉన్నది కదా, కరెక్ట్గా మ్యాచ్ అయింది. ఇప్పుడు మీ అమెరికాలో ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే అక్కడ కూడా అడగండి అమ్మ అంటే అక్కడ రిజల్ట్ రావాలి. అంటే ప్రపంచవ్యాప్తంగా యూనివర్సల్గా ఒకే ప్రిడిక్షన్ వచ్చింది అనుకోండి, ఓహో ఇందువల్ల మన అబ్బాయికి ప్రాబ్లం అవుతుంది అని అనుకొని అప్పుడు అబ్బాయి యొక్క పేరు కరెక్ట్ చేయించుకొని ఆ కరెక్ట్ చేయించిన పేరు కూడా కొట్టాలి. మళ్ళీ కొట్టి అప్పుడు ఎలా వచ్చింది, అప్పుడు చాలా బాగా ఉంటారు, డొమెస్టిక్ లైఫ్ బాగుంటుంది, మంచి జాబు, మంచి ఎడ్యుకేషన్ అన్నీ ఉంటాయి అని ఉందనుకోండి, అప్పుడు ఆ నెంబరే తీసుకోవాలి. అంటే ప్రిడిక్షన్ ఎలా ఉంటే మీ లైఫ్ అలా జరుగుతుంది. మీ ప్రిడిక్షన్ నెగిటివ్గా ఉంటే నెగిటివ్ జరుగుతుంది, పాజిటివ్గా ఉంటే పాజిటివ్ జరిగింది. సో ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్గా ఉండేటువంటి ప్రిడిక్షన్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీ పిల్లలు ఇంకా కింద పట్టడం, దెబ్బలు తగలటం, లేదా మాట ముందు హెల్త్ పాడవటం, ఊరి నూనె టైఫాయిడ్ అని అలా జ్వరాలు వస్తుంటాయి కొంతమందికి, అందరికీ ఊరి నూనె వస్తుంటాయి, అడిగి సంవత్సరానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి వస్తుంటాయి, అలా రాకుండా ఉండటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇలా ఎంతోమందిని నేను చూశాను.
ఇవన్నీ చేయటమే కాకుండా మీ నిజంగా మీ ఇంట్లో అబ్బాయికి ఏదైనా చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఇంట్లో వస్తున్నప్పుడు ఇంట్లో గురుచరిత్ర 45వ అధ్యాయం ప్లే చేయండి. పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేస్తాయి ఆ ఇంటికి, అందరికీ బాగా ఉంటుంది. ముసలి వాళ్ళు ఉంటారే, వాళ్ళు లెగిసి పరిగెత్తుతారని నేను చెప్పను, కానీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ప్రతి దానికి వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. గురుచరిత్ర ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు రాసినటువంటి గురుచరిత్ర 45వ అధ్యాయం మీ ఇంట్లో ప్లే చేస్తే 100% హెల్త్ పరంగా రిజల్ట్స్ వస్తాయి. ఒకవేళ ముస్లిమ్స్ అయితే అలానే సూరా నంబర్ 45వ సూరా ప్లే చేయండి. డెఫినెట్గా మీ ఇంట్లో అంతా కూడా చక్కటి వాతావరణం, మంచి హెల్త్ ఉంటే ఆటోమేటిక్గా వెల్త్ వచ్చేసిద్దమ్మా, ఆటోమేటిక్గా వచ్చేసిద్ది. అదే క్రిస్టియన్స్ అనుకోండి, కీర్తనలు 45వ కీర్తన ప్లే చేయండి. ఇలా మీరు ఏదేదో వినే బదులు, అంటే నేను టీవీలు చూడొద్దంటలేదు, లేదు ఇంకోటి చేయొద్దంటలా, మీరు భోజనం చేసేటప్పుడు అయితే ఈ చేయరు కదా, భోజనం చేసేటప్పుడు వేరే పనులు చేయరు, ఫోన్లు మాట్లాడి చాలా తక్కువ కదా, ఆ టైంలో ఇవి వినండి. అది ఒక వైబ్రేషన్స్ ఇస్తుంది మీకు. చూడండి, ఒక పేరు ఒక మాట అనగానే ఒక రకమైన వైబ్రేషన్స్ వస్తాయి, ఇంకో మాట అండి ఇంకో రకమైన వైబ్రేషన్స్ వస్తాయి. అలా ఈ 45వ అధ్యాయం 45వ నంబరు డిసీజెస్ ఆల్సో గెట్ క్యూర్డ్, ఇట్ ఆల్సో ఎష్యూస్ ఏ పర్మనెంట్లీ హ్యాపీ లైఫ్. నేను చెప్పాను నమ్మొద్దు, మీ ఫోన్లో ఉంటుంది, అందరి ఫోన్లో ఉంటుంది. ఈ 45వ నెంబర్ కొడితే ఏం చెప్పింది అంటే డిసీజెస్ ఆల్సో గెట్ క్యూర్డ్, ఇట్ ఆల్సో ఎష్యూస్ ఏ పర్మనెంట్లీ హ్యాపీ లైఫ్ అని ఉందనుకో. సో ఆ 45వ అధ్యాయాన్ని ఫాలో అవ్వండి. అరే అన్నం నేను అడుగుతుంది చూడండి, టిఫిన్ చేసేటప్పుడు ఒక 5 నిమిషాలు, భోజనం చేసేటప్పుడు ఒక 10 నిమిషాలు, సాయంత్రం భోజనం 10 నిమిషాలు వినండి. మీకు చక్కగా మీ వాతావరణం బాగుంటుంది. అప్పుడు అరే మీకు హాస్పిటల్స్కి వెళ్ళి రోజులు కూర్చోడానికి టైం ఉంటుంది, అన్నీ ఉంటున్నప్పుడు ఇలాంటి ఒక మంచి విషయాలు వినడానికి ఎందుకు టైం ఉండదు? అలాంటి టైం ఫాలో అవ్వండి. కానీ నేను చెప్పేది ఏ ఆస్ట్రాలజీ ప్రకారం కానీ, ఏ న్యూమరాలజీ ప్రకారం కానీ, ఎటువంటి శని పట్టినా, ఏ రాహు దోషం ఉన్నా, ఏ సమస్య ఉన్నా కానీ పారాయణ సకల సౌభాగ్యాలు, సకల సంపదలు అన్నీ ఇచ్చేది ఒక్క పారాయణే. ఊరికినే తయారు చేయాల మహాభారతం, రామాయణం, గురుచరిత్ర లేదా బైబిల్ లేదా ఖురాను పిచ్చోళ్ళై తయారు చేయలేదు. దాని యొక్క పవరే, ఆ పవర్ కోసమే ఇవాళ తయారు చేశారు. నిన్న మీకు ఇంకో విషయం తెలుసో తెలీదు, అంటే భగవంతుడు ఎంత గొప్పవాడంటే ఒక చోట జెండా ఎగరేస్తే ఆ ముడి ఊడక ఒక పక్షి వచ్చి ముడిప్ప తీసి వెళ్ళింది. అంటే నీకు కష్టం వచ్చినప్పుడు నీకు పక్షి రూపంలో కానీ లేదా జంతువు రూపంలో కానీ మనిషి రూపంలో కానీ భగవంతుడు వచ్చి డెఫినెట్గా హెల్ప్ చేస్తాడు. అలా హెల్ప్ చేయాలంటే నువ్వు పూర్తిగా భగవంతుడిని నమ్మి ఉండాలి. నీ నమ్మకమే భగవంతుడు నీకు అన్నీ చేసి పెడతాడు. సో ఇలాంటి సమస్యలన్నిటికీ పరిష్కారం చెప్తాను. రైట్. సో చూసారు కదండి, గురువుగారు ఎంత చక్కగా వివరంగా చెప్పారు. పిల్లల కోసమే మనం ఎంతో కష్టపడుతూ ఉంటాం, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి. ఎంతో చిన్న వయసులో ఇలాంటి ఆలోచన రావడం అనేది నిజంగా బాధాకరం. సో ఇలాంటి ఆలోచనలతో పిల్లలు ఉంటే అబ్జర్వ్ చేసుకోండి, లేదా ఎవరికి వాళ్ళు అబ్జర్వ్ చేసుకోండి. కొంచెం ఏమైనా అటు ఇటుగా అనిపిస్తే పరిష్కారాల కోసం గురువుగారిని స్క్రోల్ అవుతున్న నెంబర్కి సంప్రదించండి. జాగ్రత్తగా ఉండండి. నమస్తే.